హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. నేను ఇడ్లీ పిండితో అప్పటికప్పుడు రుబ్బిన పిండితో అట్లేస్తున్నా అండి. దాంట్లో ఏంటంటే మామూలుగా బెల్లం వేసి రుబ్బేసానమాట. ఇడ్లీ పిండి కలిపి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకొని కొంచెము కొద్దిగా ఏమో మళ్ళీ మిక్స్ చేసి దాంట్లో మనకు స్వీట్ సరిపడేంత బెల్లం వేసుకొని కొద్దిగా ఇలాచి కూడా వేసేసి రుబ్బానండి. రుబ్బేసుకొని ఇప్పుడు ఒక్కొక్క అట్లాగే వేసుకుంటున్నా. చక్కగా దానిపైన నెయ్యి వేసుకొని చాలా బాగుంటుందండి. వేడి వేడిగా అట్లేసుకొని తింటామని చట్నీ కూడా అక్కర్లేదు. అంటే కొన్ని ఏమో చట్నీ చేశాను, టమాటా చట్నీ చేశాను, కానీ కొన్ని నార్మల్గా ఉప్పు జీలకర్ర వేసి కలిపెట్టేసుకున్నా. ఇదేమో బెల్లం వేసి కలిపానండి. బెల్లం వేసుకొని తలా ఒకటి వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు రుబ్బిన పిండి అయిందన బాగా పొంగుతుంది చక్కగా. బెల్లం వేసినందుకు కాదు కానీ మామూలుగానే ఊతప్పం మనం వేసుకుంటే మనం ఇడ్లీ పిండి అట్టేస్తాం కదండి, దాన్ని ఊతప్పం అంటారు కొంతమంది, ఇడ్లీ పిండి అట్ట అంటారు. అది వేసుకుంటే చాలా బాగా పొంగుతుంది కదా. ఇప్పుడు బెల్లం కొంచెం అక్కడక్కడ నలుకలాగా ఉందనమాట, అంటే కరగలేదు. మిక్సీ వేసాను కానీ మరీ మెత్తగా వేస్తే ఇడ్లీ పిండి మెత్తగా అయిపోతుందేమో అని చెప్పేసి ఒక రౌండ్ తిప్పాను కదా, కొంచెం మెదగలేదు. కానీ పెన్నె మీద వేసినాక ఆ వేడికి కూడా కరిగిపోతుందిలేండి, బాగుంది. కానీ తీయగా ఎప్పుడు ఇంత తీపి తినాం, కానీ ఈరోజు కొంచెం తీపి అనిపించింది. అయినా సరే వేడివినా మాకు బాగా తీయగా అనిపించట్లేదు. వేసుకుంటేనే తినేస్తున్నాం అనమాట. బాగుంది వేడివేడిగా. అందులో నెయ్యి వేసాం కదా, కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుందబ్బా. అట్ల తెద్దికి అట్లు ఇస్తారు కదా, అంటే మా ఫ్రెండ్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు వేసినప్పుడు అప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు తిన్నామంటే చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు నుంచో అనుకున్నా ఇట్లా ఇడ్లీ పిండిలో బెల్లం వేసుకుంటే అలానే ఉంటుందేమో కదా చూద్దామని. కానీ ఈరోజు మాత్రం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఎప్పుడు మామూలుగా అట్ట వేస్తాను కానీ చట్నీ చేసుకుంటే వాళ్ళు ఉప్పు జీలకర్ర వేసి చేసేదాన్ని. ఈరోజు అలా వేసాను అనమాట. 2 అట్లు తలా ఒకటి అలా వేసుకొని మామూలుగా మళ్ళీ కొంచెం జీలకర్ర ఉప్పు వేసి కొద్దిగా చట్నీ చేశాను కదా, అందులోకి 2 అట్లు వేసానండి. అది కూడా బాగుంది. కాకపోతే ఇదైతే చూడడానికి కలర్ఫుల్గా ఉంది. బెల్లం అట్టు తిండికి కూడా టేస్ట్ అదిరిపోయింది. ఎందుకంటే ఈ టేస్ట్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా, ఉప్పు వేసుకొని మనం ఇడ్లీ పిండి అయితే అట్టు వేసుకునేది ఎప్పుడు ఆ టేస్ట్ చూస్తాం కాబట్టి. ఈ బెల్లంతో ఎప్పుడు చేయలేదు కాబట్టి చాలా బాగుంది అబ్బా. నాకైతే బాగా నచ్చింది. స్వీట్ తినని వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇడ్లీ పిండి చేసుకునే రోజు కంపల్సరీ నైట్ రుబ్బుకుంటాం కదా, అప్పుడు వేసి చూడండి. కొద్దిగా ఇష్టం లేని వాళ్ళు ఒక 2 గరిటెలు అలా తీసుకొని దాంట్లో బెల్లం కలిపేసుకొని ఇలాచీ లేకుండా నార్మల్ వేసుకొని ఎంత బాగుంటుందో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.